లూకాసు వార్త 11వ అధ్యాయం 37వ వచనం దగ్గర నుండి 41వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుంటాం. ఆయన బోధించుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. అందుకు ప్రభువు ఇట్లనెను, పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలపటి భాగమును చేసిన వాడు లోపలి భాగమును చేయలేదా? కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీకు అవన్నీ శుద్ధిగా ఉండును. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు కూడా మనందరం కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లను కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించుకొనిన వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారిని ఒక పరిసయ్యుడు తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని చాలా మంది తమ ఇళ్ళకి భోజనానికి ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగూ ఈ పరిసయ్యుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని భోజనం చేయడానికి తన ఇంటికి ఆహ్వానించాడు. అయితే మనందరికీ కూడా భోజనం చేసే ముందు అలవాటు ఏంటంటే కాళ్ళు చేతులు కడుక్కుంటాం, అవునా కదా? కొంతమంది ఏం చేస్తారంటే రాగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఒక టవల్ ఇచ్చేసి నీళ్లు సబ్బిస్తారు. ఆయన చేతులు కడుక్కోకుండానే భోజన పంక్తిలో కూర్చున్నాడు. అప్పుడు ఆ పరిసయ్యుడు చూసి ఆశ్చర్యపోయాడంట. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి వాక్యాన్ని బోధించేటటువంటి బోధకుడుగా ఉన్నాడు. ఆయన ప్రవక్తగా అనేక మంది చేత విశ్వసించబడతా ఉన్నాడు. ఆయన ద్వారా అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు భోజనం చేయడానికి ముందుగా ఆయన చేతులు కడుక్కోకుండా కూర్చోవడం అనేది ఆ పరిసయ్యుడు చాలా తప్పుగా, అది చాలా పెద్ద పాపముగా భావించాడు. అర్థమైందా? మా చేతులు కడుక్కోకుండా భోజనం తింటే అది పాపమా? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభు వారికి భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉంది అని తెలుసా తెలియదా? చెప్పాలి, తెలుసా తెలియదా? యేసయ్య తెలిసి కూర్చున్నాడా, తెలియ కూర్చున్నాడా? ఆయనకి భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలని తెలుసు, కానీ కావాలని ఆయన ఏం చేశాడు? చేతులు కడుక్కోకుండా కూర్చున్నాడు. అర్థమైందా? ఎందుకు కూర్చున్నాడు అంటే, ఈ యూదులకి ఒక ఆచారం ఉంది, అలవాటు కాదు అది. ఏంటంటే అది ఆచారం, అలవాట్లు. కొన్ని మనం చేతులు కడుక్కోకుండా తినేస్తాం. చేతులు కడుక్కోవడం మనకి అలవాటు. కొన్ని అలవాట్లు మనం చేయకుండా మనకున్నటువంటి సమయాన్ని బట్టి, కొంత బిజీని బట్టి మనం కొన్ని పనులు చేయకుండానే ఉంటాం. కొన్నిసార్లు మనం స్నానం కూడా చేయం. కానీ ఈ యూదులంట భోజనం చేయడానికి ముందుగా చేతులు కడుక్కునేది ఒక ఆచారంగా పెట్టుకున్నారు. ఎలా పెట్టుకున్నారు? అలవాటు కాదు, అది ఆచారంగా పెట్టుకున్నారు. ఎవరైతే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారో
వారు పెద్ద పాపము చేసిన వారుగా వీళ్ళు భావించేవారు. అర్థమైందా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నాడు. ఆడ చదవండి, లూకాసు వార్తలో ఏమని రాయబడిందంటే ఆయన స్నానము చేయలేదని రాయబడింది. 11వ అధ్యాయం. ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను. భోజనానికి ముందుగా ఏం చేయలేదంట అంటే చేతులు కడుక్కునే అలవాటు ఉంది, రెండవదిగా స్నానం చేసే అలవాటు కూడా యూదులకు ఉంది. ఎప్పుడు వీళ్ళు స్నానం చేస్తారు అంటే మార్కు సువార్తలో మనం చదువుకున్నాం. చూడండి 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే గాని భోజనం చేయరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానము చేస్తేనే కానీ భోజనము చేయరు. వీళ్ళు దాన్ని ఆచారంగా పెట్టుకున్నారు, అలవాటుగా కాదు, ఆచారంగా. పెద్దల వారి యొక్క పెద్దలు ఏదైతే వారికి నేర్పించారో దాన్ని ఒక ఆచారంగా వారు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. అంటే భోజనానికి ముందుగా చేతులు కడుక్కునే వాళ్ళు ఎక్కడైనా బయట సంత నుండి వస్తే గ్యారెంటీగా వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, స్నానం చేస్తేనే తప్ప వారు ఏం చేయరు, భోజనానికి కూర్చోరు. వస్తువులు అయితే ఉన్నాయో ఆ వస్తువులన్నింటినీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, నీళ్ళలో కడుక్కునే వాళ్ళు. మొన్నటిదాకా మన వాళ్ళు కూడా చేస్తారు కరోనా వచ్చినప్పుడు కదా. కరోనా వచ్చినప్పుడు చేతులు కడుక్కునే వాళ్ళు, అమ్మా బయటే బట్టలు విడిచి బట్టలు ఉతుక్కునే వాళ్ళు, అలాగే పాత్రలు ఏమైనా తీసుకొస్తే పాత్రలు కడుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆ మధ్య నేను చూశాను, ఒకటి చికెన్ కర్రీలో కూడా వేసాడంట శానిటైజర్. ఏం వేసాడంట, బయట నుంచి తెచ్చానని చెప్పి చికెన్ కర్రీలో కూడా శానిటైజర్ వేసాడు, ఆసుపత్రి పాలయ్యాడు. అయితే కరోనా వల్ల కాదు, వీడు ఆ కూర తిన్నాడు కాబట్టి అది ఆ శరీరంలో ఏమైపోయింది, విషంగా మారిపోయింది. అర్థమైందా? అంటే ఈ జబ్బుల నుంచి లేకపోతే వచ్చేటటువంటి వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శుభ్రంగా ఉండడం మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు స్నానం చేయకుండా వచ్చి భోజనానికి కూర్చున్నాడు? ఇంకో సందర్భం చదవండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగు కొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఇక్కడ కూడా అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నాడు, ఇక్కడేమో ఆయన శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనానికి కూర్చున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఆ పిలిచినటువంటి ఆ పరిసయ్యుడు అదో పెద్ద పాపముగా ఎంచి ఆశ్చర్యపోతా ఉన్నాడు. ఈయన అనేక మందికి వాక్యాన్ని బోధిస్తా ఉన్నాడు కదా, ఎందుకు ఈయన చేతులు కడుక్కోకుండా లేకపోతే స్నానం చేయకుండా ఎందుకు భోజనానికి కూర్చున్నాడు అని చెప్పి ఆశ్చర్యపోతా ఉంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇలాగంటున్నాడు. ఏమంటున్నాడు చదవండి, లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయం 39వ వచనం. అందుకు ప్రభు ఇట్లా, నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలపటి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఆయన స్నానం చేయకుండా భోజనానికి కూర్చున్నాడంటే ఆ పరిసయ్యునికి ఒక ఉపదేశాన్ని లేక ఆ పరిసయ్యునికి ఒక పాటను నేర్పించడానికి ఆయన అలాగున కూర్చున్నాడు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, మీరు పల్లెమును రెండవదిగా గిన్నెయును వెలపట శుద్ధి చేస్తున్నారు కానీ దాని లోపల మీరు శుద్ధి చేయటం లేదు అంటున్నాడు. ఎందుకు ఇక్కడ గిన్నె ఎందుకు వచ్చింది, పల్లెం ఎందుకు వచ్చింది? ఏమా, గిన్నె అనేది దేనికి సాదృశ్యం, పల్లెము అనేది దేనికి సాదృశ్యం అంటే గిన్నె లేక పల్లెము మన జీవితానికి లేక మానవుని జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఆ గిన్నె లోపలి భాగం మన అంతరంగానికి సాదృశ్యంగా ఉంది. ఆ గిన్నె యొక్క లోపలి భాగం అంతరంగానికి సాదృశ్యంగా ఉంది.
ఆ గిన్నె యొక్క బయటి భాగం మన యొక్క బాహ్య రూపానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఉద్దేశించి ఏం చెప్తున్నాడంటే, మీరు చేతులు కడుక్కుంటున్నారు, స్నానము ద్వారా దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ మీ హృదయము లేక మీ అంతరంగము మాత్రం పాపముతోనూ చెడుతనముతోనూ నిండిపోయి ఉన్నది. మీరు చేతులు కడుక్కోవటంలో, స్నానం చేయటంలో, అంటే దేహాన్ని శుద్ధి చేసుకోవడం ఉన్నటువంటి శ్రద్ధ మీరు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడంలో చూపించడం లేదు. మీరు పైకి లోకానికి బాగానే ఉంటున్నారు, శుభ్రంగా ఉంటున్నారు, శుద్ధిగా ఉంటున్నారు, లోకంలో మనుషులకి మీ ఆచారాలను బట్టి మీరే పరిశుద్ధులుగా ఎంచబడుతూ ఉన్నారు. కానీ మీ యొక్క హృదయాన్ని, మీ అంతరంగాన్ని నేను చూసినప్పుడు మీ అంతరంగం ఎట్లా ఉంది? దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది అని అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగానండి, మనం ఇళ్ళల్లో అన్నం కూర చేసుకుంటాం కదా, అన్నం కూర చేసుకున్న తర్వాత అన్నం పెట్టుకొని తింటాం. మీరు తిన్న తర్వాత ఆ గిన్నె బయట కడుగుతారా, లోపల కూడా కడుగుతారా? లోపల ఒక్కటే కడుగుతారా, బయట కడుగుతారా? ఏమ్మా, లోపల కడగకుండా బయట కడిగితే ఏమంటారు మిమ్మల్ని? ఇంట్లో తగాదాలు కాకుండా ఉంటాయా? ఒకవేళ లోపల కడిగినప్పుడు ఏదన్నా కొంచెం ఒక మరక లేకపోతే కూర ఏదన్నా ఉందనుకోండి, ఎందుకు కడగటం? శుభ్రంగా కడగడం చేత కదా అంటే అర్థమైందా? గిన్నె లోపల కడగాలి, బయట కూడా కడగాలి. అయితే దేన్ని ఎక్కువ కడగాలి చెప్పండి అమ్మా? దేన్ని ఎక్కువ కడగాలి? లోపల ఎక్కువ కడగాల, బయట ఎక్కువ కడగాల? బయట పెద్ద కడకపోయినా పర్లే, లోపల బాగా కడగాలి. ఇప్పుడు మనం వంట పాత్రలు తెచ్చుకుంటాం, బయట నల్లగానే ఉంటుంది, కానీ లోపల ఏం చేస్తారు? బాగా రుద్దుతారనమాట. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ మలినమంతా పోవాలి. ఇప్పుడు ఈ గిన్నె లేక ఈ యొక్క పల్లెము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మానవుని యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ గిన్నె లోపలి భాగం దేనికి సాదృశ్యంగా ఉందంటే, మన అంతరంగానికి లేక మన హృదయానికి సాదృశ్యంగా ఉంది. ఈ గిన్నె పై భాగము మన యొక్క దేహానికి సాదృశ్యంగా ఉంది. మన దేహాన్ని శుభ్రపరచుకోవడంలో, మన దేహాన్ని శుద్ధి చేసుకోవడంలో మనం ఎంత శ్రద్ధ చూపిస్తా ఉన్నామో, అలాగే మన అంతరంగానికి కూడా అంతే పరిశుద్ధంగా ఉంచుకోవాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆనాటి కాలంలో పరిసయ్యులు వారి జీవితం ఎలాగుందంటే, లోకానికేమో మనుషులకేమో పైకి భక్తి కలిగిన వారుగా ఉంటున్నారు, లోకంలో మనుషులకి చూపులకు ఎట్లాగున్నారంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా కనిపిస్తా ఉన్నారు, కానీ వారి యొక్క హృదయం మాత్రం ఎలాగుందంట? ఇప్పుడే చెప్పాడు కదా యేసయ్య, ఏమన్నాడు? మీ హృదయము లేక మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఇప్పుడు నన్ను మీరు ఎవరైనా ఇంటికి పిలిచారనుకో భోజనానికి, మీ ఇంట్లో అన్నం తింటా, అసలు నువ్వు మంచిడు కాదు, నీ హృదయం దోపుతో ఉంది, నీ హృదయం చెడుతనంతో ఉందని నేను అన్నాను అనుకో, మీరు ఎలా ఫీల్ అవుతారు? రెండోసారి నన్ను పిలుస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు మొహమాటం లేనివాడు. ఎవరంట? ఆయన మనుషులను ఊరకూరకనే పొగొట్టాడు, ఆయన ఉన్నదన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు ఆ పరిసయ్యుడు యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటికి భోజనానికి పిలిస్తే, ఆ పరిసయ్యుడికి డైరెక్ట్ గా చెప్తున్నాడు ఒక బోధ, సూటి అయినటువంటి స్పష్టమైనటువంటి బోధ. ఏంటంటే, మీరు పైన చేతులు కడుక్కుంటున్నారు, కాళ్ళు కడుక్కుంటున్నారు, దేహాన్ని శుభ్రం చేసుకుంటున్నారు, కానీ మీ అంతరంగము లేక మీ హృదయము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. కాబట్టి శుద్ధి చేసుకోవాల్సింది దేన్ని ఏమా? అసలు శుద్ధి చేసుకోవాల్సింది హృదయాన్ని, పరిశుద్ధంగా ఉండాల్సింది అంతరంగాన్ని. అయితే దాన్ని మీరు నిర్లక్ష్య పెడతా ఉన్నారు. చేతులు కడుక్కోవటంలో లేకపోతే స్నానం చేయటంలో ఎక్కువగా మీరు శ్రద్ధ కనిపిస్తా ఉన్నారు. ఇంకో మాట చదవండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 25, 26 వచనాలు చదవండి. మత్తయి సువార్త 23, 25, 26 వచనాలు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేయుదురు గాని అవి లోపట దోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపల కూడా శుద్ధి చేయవలెను. కాబట్టి మనము కూడా ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే ఏం చేస్తాం ఏమ్మా? మన దంతాలను శుద్ధి చేసుకుంటున్నాం, మన దేహాన్ని శుద్ధి చేసుకుంటున్నాం, మనకి ఇంటిని శుద్ధి చేసుకుంటున్నాం, మన యొక్క వస్త్రాలని శుద్ధి చేసుకుంటా ఉన్నాం. వీటిని శుద్ధి చేసుకోవటం, శుభ్రం చేసుకోవటం మంచిదే, కానీ ప్రతి దినము కూడా నీవు నీ యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకుంటున్నావా?
నీ హృదయాన్ని నువ్వు కడుక్కుంటూ ఉన్నావా? నీ హృదయాన్ని పరీక్ష చేసుకుంటా ఉన్నావా? ఇందాక తెల్ల సొక్క బాగుందా లేదు చూడమంటే లేదు, మరకలు తీసేయండి అంటే పరీక్ష చేసుకున్నప్పుడు ఏముందంటే దానిలో మరకలు కనిపిస్తున్నాయి. అలాగే మన హృదయాన్ని కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు మనం పరీక్ష చేసుకోవాలి. అర్థమైందా? దేవుడు అంతరంగాన్ని చూస్తా ఉన్నాడు. మన దేవుడు ఏ దేవుడు చెప్పండి? నీవు బయటికి వెళ్తే మనుషులని యొక్క పై రూపాన్ని చూస్తారు, మనుషులని యొక్క దేహాన్ని చూస్తారు, కానీ మన దేవుడు దేన్ని చూస్తాడు? మన దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు? చదవండి, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి తిని. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును. మన దేవుడు దేన్ని లక్ష్య పెడతాడు చెప్పండి? మన దేవుడు హృదయాన్ని చూస్తాడు, మన దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, మన దేవుడు హృదయాన్ని పరీక్షిస్తాడు, మన దేవుడు హృదయాన్ని పరిశోధన చేస్తాడు. నీ హృదయంలో దేవునికి విరోధమైనటువంటి, నీ హృదయంలో దేవునికి అసహ్యమైనటువంటిది ఏది కూడా కనబడకూడదు. అందుకని చదవండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మన దేవుడు ఏ దేవుడు అంటే మన హృదయాన్ని పరిశోధన చేసే దేవుడు, పరీక్షించే దేవుడు. ఇప్పుడు మనం దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ఈ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య సహాయం చేత పరిశుద్ధాత్మ వెలుగులో మన హృదయాన్ని మనము కూడా పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. బైబిల్ గ్రంథంలో పౌలు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, నన్ను నేనే విమర్శించుకోను, ఎందుకంటే నాలో నాకు ఏ తప్పు కనపడదు అన్నాడు. ఇప్పుడు నాలో కూడా నేను ఆలోచించుకుని నాలో నాకు తప్పు కనపడదు, నేను అంత కరెక్ట్ అని అనుకుంటా. కానీ వాక్యంతో నా జీవితాన్ని, వాక్యంతో నా మాటలను, వాక్యంతో నా చూపులను, వాక్యంతో నా ప్రవర్తనను, వాక్యంతో నా క్రియలను నేను పరీక్షించుకున్నప్పుడు అసలు నాలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ కూడా ఈ వాక్యము నాకు చూపిస్తూ ఉంటది. అందుకని చదవండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమునందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దావీదు మహారాజు దగ్గరికి మనం వచ్చినట్లయితే దావీదు మహారాజు ఒక మాట అంటున్నాడు, నా అంతరింద్రియములను నిర్మించిన వాడవు నీవే. ఇప్పుడు ఈ అంతరింద్రియములలో, ఈ యొక్క హృదయములో ఏదైనా దేవునికి విరోధమైనటువంటి, దేవునికి అసహ్యమైనటువంటి, దేవుని ఆయాస పెట్టేటటువంటి పాపం ఏదైనా ఉందేమో అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నాడు. చదవండి 23వ వచనం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకునుము, నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను. అది దావీదు యొక్క ప్రార్థన. ఎవరి ప్రార్థన అంట? దావీదు ఎందుకు దేవునికి ఇష్టడైనటువంటి మనుష్యుడు? దావీదు ఎందుకు దేవుని చిత్తానుసారంగా బ్రతకగలిగాడు? దావీదు ఎందుకు దేవుని చేత సాక్ష్యాన్ని పొందుకున్నాడంటే దావీదు ప్రతి దినము కూడా తన హృదయాన్ని దేవుని సన్నిధిలో ఏం చేసేవాడంట? పరీక్షించుకునేటటువంటి వాడు. అందుకనే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకునము, నీ కాయాసకరమైనటువంటి మార్గము నా యందున్నదేమో చూడుము, నా ఆలోచనలు కూడా పరీక్షించుము అని అంటున్నాడు. ఇంతకీ దేవుడు మన హృదయంలో లేక దేవుడు మన అంతరంగంలో ఏం కోరుకుంటా ఉన్నాడు? ఏమా, మన హృదయంలో ఏం కోరుకుంటున్నాడు దేవుడు? మన అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, మనుషులకేమో మన యొక్క దేహం యొక్క శుద్ధి కావాలి, కానీ దేవునికేమో మన యొక్క అంతరంగ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు అని రాయబడి. దేవుడు కోరుకునేది హృదయ శుద్ధి.
దేవుడు కోరుకునేది అంతరంగ శుద్ధి. అయితే ఈ అంతరంగంలో దేవుడు ఏముండాలని కోరుకుంటున్నాడు? త్వరగా ఒక 5 మాటలు చెప్పుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. నీవు అంతరంగమున సత్యమును కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము. దేవుడు మన హృదయాన్ని చూసినప్పుడు, దేవుడు మన ఆంతర్యాన్ని పరీక్షించినప్పుడు దేవుడు కోరుకునేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మన హృదయంలో లేక మన అంతరంగంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? సత్యాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు? ఏమా, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరై ఉన్నారు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో అబద్ధం అనేది ఉందా? యేసయ్యలో కపటం అనేది ఉందా? అర్థమైందా? అలాగే యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నటువంటి మనలో కూడా ఏముండాలంట? సత్యం ఉండాలి. మనలో వేషధారణ ఉండకూడదు, మనలో కపటం ఉండకూడదు, మనలో మోసం ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు అనబడినటువంటి వారిలో పైకి ఒక విధంగా ఉంటున్నారు, అంతరంగంలో మరొక విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. దాన్ని బైబిల్ గ్రంథంలో వేషధారణ అని అన్నారు. అందుకనే అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా అని అన్నాడు దేవుడు. నీ అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటా ఉన్నాడు. నీ హృదయంలో ఏదైతే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఏదైతే తలపోసుకుంటూ ఉన్నావో, అదే నీ మాటల్లో, అదే నీ చూపుల్లో, అదే నీ ప్రవర్తనలో కనబడాలి. లోపల బయట నువ్వు ఒకే విధంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి. నువ్వు దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నీవు సత్యవంతుడుగా కనపడాలి. వేషధారణ, కపటము మనలో కనబడకూడదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు నతనయేలు. ఆ వ్యక్తి రాగానే యేసయ్య అన్నాడు ఒక మాట, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటమునో లేదు అని అన్నాడు. అందుకే మనల్ని చూడగానే అంటాడు యేసయ్య. చదవండి అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చదవండి. యేసు నతనయేలును తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమునో లేదని అతని గూర్చి చెప్పాను. అర్థమైందా? ఈ రోజుల్లో మనుషుల హృదయాలలో ఏం లేదంట? సత్యము లేదు, కపటం ఉంది. దైవజనులు జాషువా డానియేల్ గారు ఒక మాట అన్నారు. ఏంటంటే, ఈ రోజుల్లో క్రైస్తవుల యొక్క చేతులు కలుస్తున్నాయి అంట, కానీ వారి యొక్క హృదయాలు కలవలేకపోతున్నాయి అంట. ఎందుకంటే హృదయంలో కపటం ఉంది, హృదయంలో ద్వేషం ఉంది, హృదయంలో మోసం ఉంది. పైకి ఒకలాగా ప్రేమగా ఉంటా ఉన్నారు, అంతరంగంలోనేమో ద్వేషాన్ని కలిగి ఉంటా ఉన్నారు. పైకేమో మంచిగా ఉంటున్నారు, హృదయంలోనేమో చెడు ఆలోచనలు కలిగి ఉన్నారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన యొక్క హృదయం ఎలాగుంది? దేవుడు మన హృదయాన్ని చూస్తూ ఉండగా మన అంతరంగము దేవునికి ఎలా కనపడతా ఉంది? మన అంతరంగాన్ని శుద్ధి చేసుకునేటటువంటి అవకాశాన్ని రాత్రి కాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒకవేళ దేవుడిని అంతరింద్రియాలను చూస్తూ ఉంటే, నీ హృదయాన్ని పరిశోధన చేస్తూ ఉంటే, ఒకవేళ మన హృదయంలో కూడా కపటము దాగుందేమో, వేషధారణ ఉందేమో, ఇతరుల పట్ల ద్వేషము మన హృదయంలో ఉందేమో, దాన్ని మనం సరి చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మనము కడుక్కోవాలి మనల్ని మనం. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువారి నోట ఏ కపటమునో లేదు అని రాయబడింది. పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన నోట ఏ కపటమునో లేదు. ఆయన సత్యవంతుడు. అబద్ధికుడు ఎవరు? సాతానుడు. వాడు అబద్ధాలు చెప్పడమే కాదు, వాడు ఏం చేస్తూ ఉంటాడంట? మోసాలు కూడా చేస్తూ ఉంటాడు. అలాంటి సాతాను యొక్క లక్షణాలు మన హృదయాలలో ఉండకూడదు. అంతేకాదు, ఈ కపటము అనేటటువంటిది పైకి ఉండదు, ఎక్కడ ఉంటదంట? అంతరంగములో. అందుకని కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం మరల చదవమ్మా. తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు. ఎక్కడ ఉండకూడదంట కపటం? లోపల ఉండకూడదు, అంతరంగంలో, హృదయంలో, ఆత్మలో ఏముండకూడదంట? కపటము
ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో ఈ కపటము కలిగిన వారు కొంతమంది ఉన్నారు. యెహోనాదాబు అనేటటువంటి వ్యక్తిని గురించి, అతడు బహు కపటము కలిగిన వాడు. ఎంత కపటము కలిగిన వాడంటే దావీదు యొక్క జ్యేష్ఠ కుమారుడు అమ్నోను చావుకు కారణమైన వాడు వాడే. అర్థమైందా? అంటే పైకి ప్రేమగా ఉన్నట్లుగా, పైకి మన బాగు కోరుకునేవారుగా, పైకి మంచిగా ఉన్నట్లుగా ఉంటారు, కానీ అంతరంగంలో మన కీడును కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది క్రైస్తవులమైనటువంటి మనకి పనికిరాదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువు సత్యవంతుడు, ఆయనలో ఏ కపటము కూడా లేదు. అయితే దావీదు మహారాజు ఒక ప్రార్థన చేశాడు. చూడండి, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 29వ వచనం చదవండి. కపటపు నడత నాకు దూరము చేయము. ఎప్పుడైనా ప్రార్థన చేసావా ఇలాంటి ప్రార్థన? ఏ నడతంట? కపటపు నడత నాకు దూరము చేయము. చదవండి 34వ కీర్తన 13వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 34:13. చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. దానికి పై మాట ఏమనుంది? బ్రతుకు కోరువాడెవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతుకు కోరువాడెవడైనా భూమి మీద క్షేమంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు బ్రతకాలి అంటే ఏం చేయాలంట? చదవండి అక్కడే. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకునుము. రక్షింపబడినటువంటి మనలో ఏముండకూడదు? ఏమా? కపటం ఉండకూడదు, సత్యం ఉండాలి. నా ప్రశ్న ఏంటంటే, మనలో సత్యం ఉందా, కపటం ఉందా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. మరియు మొదటి పత్రిక 2:1 వచనం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మానాలా, కొనసాగించాలా? ఒకప్పుడు ఉన్నాయి ఇవన్నీ, ఇంతగా మానుకున్నామా? మనం రక్షింపబడి చాలా కాలం అయింది, ఇవన్నీ మానుకున్నామా? ఏమి మానుకోవాలంట? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటము, వేషధారణను, అసూయను, సమస్తమైన దూషణ మాటలను మాని అని రాయబడింది. కాబట్టి అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, మొట్టమొదటిగా సత్యమును కోరుకుంటున్నాడు. రెండవదిగా అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే దీనత్వాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమును, అక్షయాలంకారము మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఈ మాటకు అర్థం ఏంటంటే, అంతరంగములో దీనత్వము, అంతరంగములో తగ్గింపు అనేటటువంటి లక్షణాలు మనము కలిగి ఉంటాం. అమ్మా, ఎందుకు మన అంతరంగంలో దీనత్వం ఉందా? చాలాసార్లు మనకి ఏమీ లేకపోయినా మనం గర్వించే వారంగా ఉంటాం. ఎలా ఉంటాం చెప్పండి? దేవునికి ఇష్టము లేనటువంటి అసహ్యమైనటువంటి పాపం ఏంటంటే గర్వమే. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు మనకు తెలిసినయే. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరంటే మన యేసయ్య. ఆయన ఎలాగున్నాడో మనం అలాగుండాలి. ఒకప్పుడు అలాంటి వారం కాదు. ఒకప్పుడు మనలో గర్వం ఉంది, ఒకప్పుడు మనలో అహంకారం ఉంది. అర్థమైందా? అయితే యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనలో దేవునికి కనపడాల్సింది, మన హృదయంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దీనత్వము, తగ్గింపు. మనం లోకంలో మనకు కలిగి ఉన్న వాటిని బట్టి అతిశయపడతా ఉంటాం. మనకున్నటువంటి ఆస్తిని బట్టో, లేకపోతే కులాన్ని బట్టో, లేకపోతే అధికారాన్ని బట్టో, బలాన్ని బట్టో, అందాన్ని బట్టో, చదువును బట్టో, ఉద్యోగాన్ని బట్టో మనం ఏం చేస్తూ ఉంటామంటే గర్విస్తూ ఉంటాం. అయితే ఇవన్నీ శాశ్వతమా? అమ్మా, అసలు నా బ్రతుకు దేవుడు పెట్టినటువంటి భిక్ష,
దేవుని దయ అని మనం ఎరిగినట్లయితే, దేవునితో మనం దేవుని ఎదుటిగా మనల్ని మనం పోల్చుకుంటూ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనలో ఏమొస్తుంది తెలుసా? దీనత్వం వస్తుంది. ఎప్పుడైనా నువ్వు దేవుని ముందు పెట్టుకోవాలి, మనుషుని కదా ముందు పెట్టుకోవాల్సి. అర్థమైందా? కాబట్టి దేవుని మనం ముందు పెట్టుకుంటే మనం దేవుని దగ్గర చిన్నవారంగా కనపడతాం, దేవుడు మనకి పెద్దవాడిగా కనపడతాడు. అయితే మనం ఏం చేస్తా ఉంటాం అంటే మనల్ని మనం మనుషులతో పోల్చుకుంటా ఉంటాం. మన ప్రభువే దీనత్వం కలిగినటువంటి వాడు, అందుకనే ఆయన దీన మనస్సు కలిగిన వాడు అని రాయబడింది. జకర్యా గ్రంథంలో ఆయన దీనుడు అని రాయబడింది. ఎవరంటే ఆయన దీనుడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు దీనుడు కదా, మరి మనం ఎలాగుండాలి ఏమా? మనం ఎలాగుండాలి? చదవండి బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలిగిన వాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను. అసలు దేవుడు ఎవరిని చూస్తాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? దేవుడు ఎవరి జీవితంలో కార్యాలు చేస్తాడు అంటే, దేవుడు ఎవరినైతే చూస్తూ ఉన్నాడో వారిలో దీనత్వం దేవునికి కనపడితే వారిని దేవుడు ఏం చేస్తాడంట? దృష్టిస్తాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని వణకుచుండును. దీనత్వానికి ఒక ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి లోబట్టమే. దేనికి లోబట్టమంట? అందుకని ఇందాక మనం చదువుకున్నటువంటి భాగంలో భర్తలకు లోబడే స్త్రీలను గురించి రాశాడు అక్కడ, వారు దీనత్వం కలిగిన వారని. అలాగే మన యొక్క పరమ పురుషుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాటకు లోబడటమే దీనత్వం, ఆయన మాటకు లోబడకపోవటమే గర్వం. అర్థమైందా? అందుకని ఎవడు దీనుడై నా మాట విని వణకుచుండునో అని అన్నాడు. ఇందుకు దీనత్వం ఎక్కడ కనపడిద్ది? అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని అన్నాడు. పైకి అందరం దీనులంగానే ఉంటాం, పైకి అందరం తగ్గించుకునే వారంగానే ఉంటాం. అసలైనటువంటి గర్వం ఎక్కడ ఉంటుందో తెలుసా? లోపల ఉంటది. అర్థమైందా? చిన్న పిల్లలకు కూడా ఏముంటుంది తెలుసా? గర్వం ఉంటది. చిన్నపిల్లలు అలుగుతున్నారంటే, చిన్నపిల్లలు మూతి ముడుచుకున్నారంటే అర్థమేంటో తెలుసా? ఒక మాట అంటే పట్టలేదంటే అర్థమేంటో తెలుసా? తెలియనటువంటి గర్వం ప్రతి వారిలో కూడా చిన్నవారి నుంచి ముసలి వారి దాకా ఉంటది. అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనలో దీనత్వాన్ని, వారిని దృష్టిస్తానన్నాడు, వారి యొద్ద నేను నివసిస్తానన్నాడు 57వ అధ్యాయంలో. అంతేకాదు దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో కూడా దీనత్వాన్ని ఆయన చూస్తాడు. చూడండి, ఒక రాజుగారి గురించి రాయబడిన మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం, లేకపోతే రాజుల 2వ గ్రంథం చదవండి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం. నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు గలవాడవై యెహోవా సన్నిధిని దీనత్వమును ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి. వాక్యం వింటూ ఉండగా యోషియా అనేటువంటి రాజుగారు దేవుని సన్నిధిలో దీనత్వాన్ని కలిగి పశ్చాత్తాపడి కన్నీటితో ప్రార్థన చేశాడంట. ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యం వింటూ ఉండగా నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగిందా? నీ హృదయంలో పశ్చాత్తాపం కలిగి నీ కళ్ళలో నీరొచ్చిందా? ఎప్పుడైనా నీ పాపాన్ని గురించి విచారపడ్డావా? నీ పాపాన్ని బట్టి దేవుని దుఃఖపెట్టానని ఎన్నోసార్లు దేవుని మాట వినకుండా అవిధేయత చూపించి దేవుణ్ణి దుఃఖపెట్టానని చెప్పి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకున్నావా? యోషియా అనేటటువంటి రాజుగారు దేవుని యొక్క ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మాటలు వింటూ ఉండగా తన వస్త్రాలను చింపుకొని దీనత్వము కలిగి కన్నీరు విడిచి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు, నీవు దీనత్వము ధరించుట నేను చూశాను అని అన్నాడు. ఇదే మాట దినవృత్తాంతాల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం చదవండి. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని. అది ఏం చేశాడంటే ఆయన అంటే ప్రార్థనలు ఏముంది? నోరు తెరిచి చెప్పాలా? ప్రార్థనలు ఏముంది?
ప్రార్థనలో తగ్గింపు ఉంది, ప్రార్థనలో దీనత్వం ఉంది. అర్థమైందా? చాలా సార్లు మన ప్రార్థన దేవుడు వినకపోవడానికి గల కారణం ఏంటంటే మన ప్రార్థనలలో ఏం లేదు, తగ్గింపు లేదు. కొన్నిసార్లు పరిసెడిలాగా ప్రార్థన చేస్తూ ఉంటాం మనం. సుంకరిలాగా దేవా పాపిని నన్ను కరుణించుమని ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఒక ప్రార్థనే కాదు, అందుకని ప్రార్థనలోను, ప్రవర్తనలోను, మాటలలోను, క్రియలలోను మనం ఏం చేయాలో తెలుసా? దీనత్వాన్ని కలిగి ఉండాలి. చూపులలో కూడా దీనత్వం కలిగి ఉండాలి. కొంతమంది చూపులతోనూ చూపిస్తారు వాళ్ళ గర్వం ఏంటో. అర్థమైందా? చదవండి, మాట కూడా చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. దినవృత్తాంతం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని నన్ను వెదకి వారు తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించుదును. అది దేవుడు నీకు స్వస్థతనివ్వాలన్నా, దేవుడిని నీ యొక్క పాపాలను క్షమించాలన్నా నువ్వేం చేయాలంట? దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని ప్రార్థన చేయాలి. దేవునికి ఇష్టం లేనిది గర్వం, దేవునికి ఇష్టమైంది దీనత్వం. హిజ్కియా మహారాజు హృదయ గర్వమును విడిచిపెట్టి తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడే దేవుడు ఆయన ఏం చేశాడంట? స్వస్థపరిచాడు. ఒకటి క్షమించాడు, రెండవదిగా స్వస్థపరిచాడు. చదవండి ఆ మాట కూడా. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 26వ వచనం. 32:26. హిజ్కియా హృదయ గర్వమును విడిచి తానును యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకొనినప్పుడు ఏం చేశాడంట? రాజుగారు సైతం గర్విస్తే దేవుడు శిక్షించకుండా ఉన్నాడా? అమ్మా, శిక్షించకుండా ఉన్నాడా? రాజునే శిక్షించాడంటే దేవుడు మనల్ని శిక్షించకుండా ఉంటాడా? కాబట్టి మనం దేన్ని బట్టి కూడా ఏం చేయకూడదంట? అతిశయపడకూడదు, గర్వించకూడదు. ఎందుకంటే మన దేవుడు మనకు చూపినటువంటి, నేర్పినటువంటి లక్షణం ఏంటంటే దీనత్వం. కాబట్టి మనము యేసయ్యలాగా దీనత్వాన్ని కలిగి, ఎందుకంటే అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుకుంటున్నాడు ఒకటి, రెండవదిగా అంతరంగంలో దేవుడు దీనత్వాన్ని కోరుకుంటున్నాడు. మూడవదిగా అంతరంగంలో దేవుడు ఏం కోరుకున్నాడు చూడండి. బైబిల్ గ్రంథంలో నుంచి రోమపత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. ఇది మీరు చదివితే అర్థం కాదు, కానీ నేను సింపుల్ గా చెప్తాను. అంతరంగంలో దేవుడు పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంట? పరిశుద్ధత. అందుకని హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఒకప్పుడు మనం పరిశుద్ధులమేనా? ఒకప్పుడు యేసయ్య నమ్ముకోకముందు మనం పరిశుద్ధులం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత యేసయ్య మనల్ని ఏం చేశాడు? తన రక్తములో మనల్ని కడుక్కున్నాడు, మనల్ని పవిత్రులుగా చేసుకున్నాడు. అయితే దేవుని చేత పరిశుద్ధపరచబడినటువంటి మనము మరలా ఏం చేస్తున్నామంట? పాపములో పడిపోతా ఉన్నాం. అలా పాపములో పడిపోవటం అనేది దేవుని చిత్తము కానే కాదు. మొదటిలో రక్షింపబడినటువంటి తొలినాలలో ఒకవేళ నువ్వు పడిపోయావేమో, కానీ రక్షించబడిన తర్వాత ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి నువ్వేం చేయకూడదంట? పడిపోయే స్థితిలో ఉండకూడదు, కానీ పరిశుద్ధంగా స్థిరంగా నిలబడే స్థితిలో నీవు ఉండాలి. చదవండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. 7వ వచనం. పరిశుద్ధుల మగుటకే దేవుడు మనల్ని పిలిచిండు, గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. అమ్మా, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు మనల్ని? దేవుడు ఎందుకు మనల్ని రక్షించుకున్నాడు? దేవుడు మనల్ని రక్షించుకున్న కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులంగా ఉండాలి. భూమి మీద నీ పరిశుద్ధతను కాపాడుకుంటేనే పరలోకంలో ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభువుతో, ఆ పరిశుద్ధమైనటువంటి పరలోకంలో యుగయుగాలు ఉండాలంటే
భూమి మీద నీ ప్రవర్తనను కాపాడుకోవాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చివరి భాగం చదవండి, లేదా 16వ వచనం చివరి భాగం. మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఏదో కొన్ని విషయాల్లో కాదు, సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులైనది. దానికి పైన ఒక మాట ఉంది, ఏంటంటే మీరు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అని అన్నాడు. ఒకప్పుడు మనకు తెలియదు పరిశుద్ధత అంటే. యేసయ్యను నమ్ముకోక ముందు మన ఆశల ప్రకారంగా జీవించాం. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గం అయితే మనకు చూపించాడో ఆ మార్గములో నడవాలి. ఎందుకంటే ఆయన మార్గము పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో యోసేపు మనకు ఒక మాదిరి, దానియేలు మనకు ఒక మాదిరి, యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఒక మాదిరి, పౌలు భక్తులు మనకు ఒక మాదిరి. వీళ్ళందరూ కూడా తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. 4వదిగా మనం చూసుకున్నట్లయితే అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే అంతరంగంలో కృతజ్ఞతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? చాలా మంది దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నారు, మర్చిపోతా ఉన్నారు. దేవుని ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు అనుభవిస్తూ ఉన్నారు, కనీసం దేవునికి స్తుతి, ఆరాధన, కృతజ్ఞత చెల్లించకుండానే జీవిస్తూ ఉన్నారు. దేవుడు చేసినటువంటి మేలులను, దేవుడు చూపినటువంటి ప్రేమను మనం మర్చిపోకూడదు. 103వ కీర్తన 1-2 వచనాలు చదవండి. అందరికీ తెలిసిన భాగమే అది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఎలా స్తుతిస్తా ఉన్నాడు ఈయన? నా అంతరంగమునున్న సమస్తమా అంటున్నాడు. అర్థమైందా? అంతరంగములో దేవుని స్తుతిస్తా ఉన్నాడు, అంతరంగంలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉన్నాడు. దావీదు బాల్యము నుండి దావీదు వృద్ధాప్యం దాకా దేవుడు పొందుకున్న మీరును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అది ఆయన భక్తి. మీరు దావీదు జీవితాన్ని ధ్యానం చేస్తా ఉండండి. దావీదు వృద్ధాప్యం అంటాడు, నా జీవిత కాలంలో నన్ను పోషించిన దేవుడు అంటాడు, నా జీవిత కాలంలో నాకు సహాయం చేసిన దేవుడు అంటాడు, నా జీవిత కాలంలో ఎన్నోసార్లు నన్ను కాపాడినటువంటి దేవుడు అంటాడు. ఎప్పుడు కూడా దేవుని గురించే. అందుకని దేవుని మర్చిపోయిన వాడు కాదు దావీదు మహారాజు. ఒకవేళ మనము కూడా దేవుడు చేసిన మేలులను మర్చిపోతున్నామేమో. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 17వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. దేవుని స్తుతించి, దేవుని ఆరాధించి, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకునేటువంటి సమయం దేవుడు మనకిచ్చాడు. ఆ సమయము వ్యక్తిగతంగా దేవుడు మనకిచ్చాడు. సంఘముగా దేవుని ఆరాధించేటువంటి సమయాన్ని కూడా ఆదివారం దేవుడు మనకు అనుగ్రహించాడు. హృదయపూర్వకంగా చెప్పండి, ఎన్ని ఆదివారాలను పోగొట్టుకున్నావు? ఎన్ని ఆదివారాలు దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధన చేయకుండా, దేవునికి కానుకలు అర్పించకుండా, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఎన్ని ఆదివారాలు నువ్వు సమయాన్ని పోగొట్టుకున్నావు? ఇప్పుడు పశ్చాత్తాపడతారు, మరలా అదే చేస్తూ ఉంటారు మన వాళ్ళు. అర్థమైందా? అది సరైన పశ్చాత్తాపం కాదు. కృతజ్ఞత కలిగినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట చదువుకుని ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో అది ఏ మనస్సు అంట? స్థిరమైన మనస్సు. ఏ మనస్సు అంట? స్థిరమైన. అసలు నీ మనస్సే సరిగా లేదు. మన మనస్సు స్థిరంగా ఉండటం లేదు. మన అంతరంగంలో దేవుడు దేన్ని కోరుకున్నాడంటే స్థిరమైన మనస్సును కోరుకుంటా ఉన్నాడు. అందుకనే మనం మాటి మాటికి పడిపోవడానికి, మాటి మాటికి జారిపోవడానికి, మాటి మాటికి లోకంలో
వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, రక్షించబడి చాలా కాలమైనప్పటికీ కూడా మన భక్తిలో స్థిరత్వం లేదు, మన ప్రార్థనలో స్థిరత్వం లేదు, మన విశ్వాసంలో స్థిరత్వం లేదు, మా దేవుని మందిరానికి వచ్చే విషయంలో మనకి స్థిరత్వం లేదు, నిలకడ లేదు మనకి. కానీ బైబిల్ గ్రంథంలో బోయేజు రూతుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా పొలములో నా పనికత్తి లేదా, నీవు నిలకడగా ఉందా లేదా? నిలకడ లేదు మనకి, స్థిరమైనటువంటి హృదయం లేదు, స్థిరమైనటువంటి మనస్సు కూడా లేదు. అస్థిరులు అనేటటువంటి వారు దేవునికి ఇష్టం లేదు. ఇంతకీ నీ మనస్సు నిబ్బరం చేసుకున్నావా? అమ్మా, ఎన్ని తీర్మానాలు చేస్తామో, ఎన్ని ప్రమాణాలు చేస్తామో, దేవుని సన్నిధిలో ఎన్ని ఒప్పుకుంటామో. 31 రాత్రి ఒప్పుకుంటాం, అయ్యా ఇది చేయనయ్యా, ఇది చదువుతానయ్యా, ఇప్పటి నుంచి ప్రార్థన చేస్తానయ్యా, ఇవన్నీ చేస్తూ ఉంటాం, నెరవేర్చాం కదా. అంటే ఎందుకు నెరవేర్చలేకపోతున్నాం? ఒక స్థిరమైనటువంటి మనస్సు మనలో లేదు. అందుకే దావీదు మహారాజు ఒక ప్రార్థన చేస్తున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నాకు పుట్టించుము. ఒక భక్తి జీవితంలో మనం భక్తి జీవితంలో ఒక క్రమాన్ని కలిగి లేము. అయితే ఈ రాత్రికాల సమయంలో అది కూడా దేవుని దృష్టిలో ఒక పాపమే. క్రమంగా ప్రార్థన చేయలేకపోతున్నాం, క్రమంగా వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతున్నాం, క్రమంగా దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేయలేకపోతున్నాం, క్రమంగా దేవుని మందిరానికి రాలేకపోతున్నాం, క్రమంగా దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మన అస్థిరమైనటువంటి మనస్సుకు, అస్థిరమైనటువంటి భక్తి జీవితానికి సాదృశ్యంగా ఉన్నాయి. నీ మనసు స్థిరంగా ఉంటే నీ ఆత్మీయ జీవితం కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా 5 మాటలు చెప్పుకున్నాం. ఇప్పుడు మన అంతరంగాన్ని దేవుడు చూస్తూ ఉండగా ఈ 5 విషయాల్లో మనం పరిశుద్ధంగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే దేవుని యొక్క వాక్యము చేతన, ఆయన యొక్క రక్తము చేతన మనల్ని మనం కడుక్కోవాలి. ఏం కడుక్కోవాలి? మందిరానికి వచ్చే ముందు దేహాన్ని శుభ్రం చేసుకున్నాం, ఆ శుద్ధి దేవుడు కోరుకోవటంలా. ఏమ్మా, ఒప్పుకోలు ప్రార్థనలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ద్వారా మన హృదయాన్ని మనం ఏం చేసుకోవాలంట? కడుక్కోవాలి, అంతరంగాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. దేవుడి మాటల్ని మన కొరకే దీవించును గాక. మనందరం లేచినట్లయితే ఒక పాట పాడుకుంటాం.